మనష్షే జీవిత చరిత్ర గురించి మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఆత్మీయత కలిగిన తండ్రికి పుట్టిన ఆత్మీయత లేని కుమారుడు మనష్షే. చాలా కాలంగా మనష్షే మనిషిలా బ్రతకలేదు. తన ఇష్టం వచ్చినట్టుగా తాను జీవించాడు, ఇష్టం వచ్చినట్టుగా తాను ప్రవర్తించాడు, ఇష్టం వచ్చినట్టుగా తాను పరిపాలన చేశాడు. ప్రతిఫలం పాపము పండింది, తన మీద శిక్ష పడింది. నేను రాజును కాబట్టి, అధికారిని కాబట్టి ఏం చేసినా చెల్లిపోతుందిలే, నన్ను ప్రశ్నించేవాడు ఎవడున్నాడు, నన్ను సరిచేసేవాడు ఎవడున్నాడు, నా తప్పు పట్టుకునేవాడు ఎవడున్నాడు, నన్ను ఎదిరించేవాడు ఎవడున్నాడు, నేను అధికారిని, నేను యజమానిని, నేను రాజును అని తాను అనుకున్నాడు. పాపం నిజమే. మన జీవితంలో కూడా ఒక స్థాయికి చేరిపోయిన తర్వాత, అది సేవలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, ఒక స్థాయికి చేరిపోయిన తర్వాత మనకు కూడా ఈ పైత్యం వస్తుంది. ఏమిటి ఆ పైత్యం? ఇప్పుడు నేనేం చేసినా చెల్లిపోతుంది, ఎవ్వడు నన్ను ప్రశ్నించే అధికారం లేదు. కారణం ఏమిటంటే నేను ఉన్నతమైన స్థాయికి వచ్చేసాను, నన్ను ఎవడు ప్రశ్నించలేడు, నేను ఏం చేసినా ఎవడు నన్ను అడగలేడు, అడిగే హక్కు ఎవడికి లేదు. అంత టాప్ పొజిషన్కి వచ్చాను. ఒకవేళ నీ ఉద్యోగంలో ఉన్నతమైన పోస్ట్కు వచ్చిన తర్వాత ఏం చేసినా నేను చెల్లిపోతుంది, ఎలా జీవించినా చెల్లిపోతుంది, ఏం మాట్లాడినా చెల్లిపోతుంది. కారణము నాకున్న అధికారము, నాకున్న పొజిషన్ అని అనుకుంటున్నట్లయితే జాగ్రత్త. నిన్ను ఒకరు గమనిస్తున్నారు, నువ్వు చేసే ప్రతి పనిని ఒకరు చూస్తున్నారు. ఆయన తప్పనిసరిగా నువ్వు చేసే ప్రతి పనిని బట్టి లెక్క అడుగుతాడు, తక్కిట్లో పెట్టి తోస్తాడు. తక్కువైనప్పుడు ఏం చేస్తాడు? మెనే టేకేల్ ఒఫార్సీన్ రాసేస్తాడు. ఏమని? నిన్ను తక్కిట్లో పెట్టి చూశాను, నీకు అధికారం ఇచ్చాను, హోదాని ఇచ్చాను, ఉన్నతమైన స్థితిని, స్థాయిని ఇచ్చాను. కానీ నువ్వు ఎట్టి స్థితిలో నుంచి పైకి వచ్చావో, ఏ స్థితిలో నుంచి హెచ్చించబడ్డావో, స్థితి పెరిగినప్పుడు బాధ్యత కలిగి జీవించవలసిన నీవు బాధ్యత రాహిత్యంగా జీవిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా నేను తక్కిట్లో పెట్టి తోస్తాడు. తక్కువైనప్పుడు ఆయనకు తెలుసు ఎలా నిన్ను ఆ స్థానంలోంచి బయటకు గెంటేసేయాలో. నా దగ్గరికి కొంతమంది వస్తూ ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉంటారు. బ్రదర్, నా కోసం ప్రార్థన చేయండి. ఒక కంపెనీలో నేను జనరల్ మేనేజర్గా పనిచేశాను, ఇప్పుడు ఏమైంది? నేను చేసిన తప్పును బట్టి నన్ను బయటకు గెంటేశారు. ఎవరు మీరు? జనరల్ మేనేజర్. ఎంతమంది పనిచేసేవాళ్ళు మీ కింద? ఇంచుమించు 2000 మంది. అనుకున్నాడు నేను ఇప్పుడు జనరల్ మేనేజర్ని కాబట్టి ఏం చేసినా చెల్లిపోతుంది. వచ్చి ఇప్పుడు అంటున్నాడు, ప్రార్థన చేయండి, కనికరం కోసం, దేవుని కృప కోసం. ఎక్కడైనా ఏదైనా జాబ్ దొరికితే, చిన్న జాబ్ అయినా పర్వాలేదు, చేసుకుంటాను. ఎందుకంటే నేను జాబ్ లేకుండా నా కుటుంబాన్ని పోషించుకోలేను. ఆలోచన చేయండి. నువ్వు జనరల్ మేనేజర్ కావచ్చు, ఎండివి కావచ్చు, చైర్మన్ కావచ్చు. నువ్వు చేసిన పాపం పండిన నాడు ఆ స్థానంలో నుంచి, ఆ స్థితిలోంచి దేవుడు నిన్ను తోసేస్తే ఏ ఒక్కడు కూడా పట్టుకోలేడు, పట్టుకొని నిన్ను బాగుపరచలేడు. మనష్షే తను అనుకున్నాడు ఏం చేసినా చెల్లిపోతుందని చెప్పి అనుకొని అలాగే జీవించాడు. ఫలితము దేవుని యొక్క కళ్ళు ఎర్రచేయబడినాయి. ఫలితము తాను కూర్చున్న సింహాసనం మీద నుంచి మనిషే ఒక్క రోజులో త్రోసివేయబడ్డాడు. అతను బంధించబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు. తను ఎప్పుడు అనుకోలేదు నేను ఈరోజు ఒక దిక్కుమాలిన స్థితిలో చెరసాలలో ఒక బందీగా కూర్చోవలసి వస్తుంది అని చెప్పి. కానీ ఆ కారాగారంలో, ఆ దిక్కుమాలిన చెరసాలలో సంఖ్యల చేత బంధించబడిన ఆ వ్యక్తి పశ్చాత్తాపడ్డాడు. తండ్రి ప్రార్థన ఫలించింది అని అనుకుంటున్నాను. తండ్రి తన బిడ్డల కోసం చేసిన విజ్ఞాపన దేవుడు విన్నాడు అని భావిస్తున్నాను. తండ్రి ఒకవేళ ఆ చిన్న ప్రాయంలో, చిరుప్రాయంలో బోధించి ఉంటాడు, చెప్పి ఉంటాడు, నాయనా కనికరించే దేవుడు మనకున్నాడు,
ప్రేమించే దేవుడు మనకున్నాడు. ఆపత్కాలంలో మొరపెట్టినప్పుడు ఆదరించి విడిపించే దేవుడు మనకున్నాడు. ఆయన పేరు యెహోవా. నువ్వు జీవితంలో కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, నీ జీవితంలో ఇబ్బంది వచ్చి పడినప్పుడు యెహోవాకు ప్రార్థన చేయడం మానివేయకే అని తండ్రి చెప్పుంటాడు. అది జ్ఞాపకం వచ్చి ఉంటుంది. నిజమే, చిన్న వయసులో బిడ్డలకు ఆత్మీయ పాఠాలు నేర్పించడము తల్లిగా తండ్రిగా నీ కనీస బాధ్యత. ప్రియ తండ్రి, ప్రియ తల్లి, సాయంత్రం అయినప్పుడు నీ బిడ్డలకు బైబిల్లో ఉన్న సంగతులను బోధించాలి. బైబిల్లో ఉన్న శ్రేష్టమైన వ్యక్తుల యొక్క జీవిత చరిత్రను నీ బిడ్డలకు అర్థమయ్యే విధంగా నువ్వు చెప్పాలి. అది నీ కనీస బాధ్యత. బాలుడు నడవవలసిన త్రోవలో వానికి బోధించుము, వానికి నేర్పించుము. నేర్పించాల్సిన బాధ్యత ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి ఉన్నది. ప్రత్యేకంగా బిడ్డలతో ప్రతి తండ్రి, ప్రతి తల్లి కొంత సమయం గడపడానికి దయచేసి సమయాన్ని కేటాయించండి. తండ్రి చెప్పమాకో, నేను చాలా బిజీగా ఉంటాను బ్రదర్. పొద్దున్న నేను లేచిన వెంటనే సాయంత్రం తిరిగి వచ్చేంత వరకు చాలా కష్టపడతాను బ్రదర్. మా అబ్బాయిని మా అమ్మాయిని చూడడానికి కూడా నాకు టైం ఉండడం లేదు బ్రదర్. కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళతో కూర్చుని నేను వారిని వాక్యంలో పెంచగలను, ఆత్మీయంగా పెంచగలను, వాక్యంలో పెంచగలను, ఆత్మీయంగా పెంచగలను అని చెప్పి అనమాకు. నువ్వు సంపాదించే సంపాదన కన్నా, నీ ఆస్తి పాస్తుల కన్నా నీ కుమారుని యొక్క భవిష్యత్తు బహు విలువైనది. ఆ కుమారునికి ఇవ్వాల్సిన ప్రేమ, అనురాగములు బహుశ్రేష్టమైనవి. సో తండ్రి, నీ కుమారుని, నీ కుమార్తెను నిర్లక్ష్యం చేయమాకు. అలాగే తల్లి, ఇంటి పనిలో పడి, వంట పనిలో పడి, ఇంటి పని వంట పని సమస్తం అనుకుని నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను ప్రేమించడంలో, వారిని పట్టించుకోవడంలో, వారికి ఆత్మీయ పాఠాలు నేర్పించడంలో, వారితో కాసేపు కూర్చుని గడపటంలో నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చేయమాకు. అది మంచి పని కాదు. ఈరోజు నువ్వు నేర్పించే ఆత్మీయ పాఠాలు తప్పనిసరిగా ఒకరోజు మీ పిల్లలకు ఉపయోగపడతాయి. తండ్రిగా నువ్వు నేర్పించే పాఠం తప్పనిసరిగా నీ పిల్లవాడికి, నీ కుమార్తెకు, నీ కుమారునికి ఉపయోగపడుతుంది. అదోనిరామ్ జడ్సన్ అనే భక్తుడు ఒకరోజు సెలవిచ్చాడు. మా డాడీ చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కుటుంబ ప్రార్థన కలిగి ఉండేవాడు. ఆ కుటుంబ ప్రార్థనలో సువార్త సేవ యొక్క విలువేంటో తెలియచేశాడు. మిషనరీగా ఉండాలి, మిషనరీగా జీవించాలి అని చెప్పి మాకు బోధించేవాడు అదోనిరామ్ జడ్సన్. అతడు బర్మా దేశానికి వెళ్ళి బహు అద్భుతమైన సువార్త సేవ చేసిన మిషనరీగా తన తనువును చాలించాడు. నువ్వు ఎందుకు మిషనరీ అయ్యావు? ఎందుకు అంత త్యాగపూరితమైన జీవితాన్ని జీవించావు? ఎందుకు అటువంటి చోటకి వెళ్ళి క్రీస్తు కొరకు నువ్వు జీవించి మరణించావని ప్రశ్నిస్తే, లేక జీవించి మరణకరమైన స్థితికి నువ్వు చేరావని ప్రశ్నిస్తే, అదోనిరామ్ జడ్సన్ అంటాడు, మా తండ్రి చేసిన బోధ. ఎప్పుడు చేశాడు? బహు చిన్న ప్రాయంలో, చిరు ప్రాయంలో. జాన్ వెస్లీ తల్లి సూజన్ వెస్లీ, ఆమె ప్రతిరోజు తనకున్న కుమారుల కొరకు ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్క గంట సేపు ప్రార్థన చేసేదంట. ఎంతసేపు అటండి? ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్క గంట సేపు ప్రార్థన చేసేదట. మీకు ఒక కొడుకున్నాడు, వాడి కోసం కనీసం 10 నిమిషాలు కూడా మనం ప్రార్థన చేయం కదా. తల్లిలో గొప్ప ప్రార్థనా పరులు. కుమారుని కోసం ప్రార్థన చేయడం చేత కాదు, కుమార్తె కోసం ప్రార్థన చేయడానికి సమయం లేదు. పేరెంట్స్, దయచేసి మీ పిల్లలను నిర్లక్ష్యంగా పెంచమాకండి. సూజన్ వెస్లీ ఏమన్నదో తెలుసా? నా కుమారులందరూ సువార్థికులు కావాలి. అద్భుతమైన సువార్థికుణ్ణి ఈ లోకానికి ఆ తల్లి అందించిందండి. తల్లి పేరు, తండ్రి పేరు ఏమిటో చాలామందికి తెలియదు, జ్ఞాపకం కూడా పెట్టుకోరు. కానీ సూజన్ 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 అనే పేరు ఈరోజు కూడా చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. కారణం తెలుసా? ఆ తల్లి పేరే పుస్తకాల్లో రాయబడింది. ఆ తల్లి పేరే శ్రేష్టమైన రైటర్స్ ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. కారణం తెలుసా? ఆ తల్లే చెప్పింది, నాకు ప్రభువు 100 మంది కుమారులను ఇస్తే ఆ 100 మందిని కూడా నేను సువార్థికులుగా చేస్తాను, సువార్థికులుగా పెంచుతాను అని గొప్ప సాక్ష్యం చెప్పింది. ఒక విషయం తెలుసా? జాన్ వెస్లీ ఆ తల్లి పెంపకంలోనే ప్రపంచానికి ఒక అద్భుతమైన సువార్థికుడిగా ఎదిగాడు. చార్లెస్ వెస్లీ అద్భుతమైన పాటలు రాశాడు. ప్రపంచంలో ఇంగ్లీష్లో పాడుకునే అద్భుతమైన పాటల్లో ఎక్కువ పాటలు రాసింది చార్లెస్ వెస్లీనే. చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ
వారిరువురు కలిసి స్థాపించిన హోలీ టీంలో ఒక సభ్యుడే జార్జ్ విట్ఫీల్డ్ లేదా జార్జ్ వైట్ఫీల్డ్ అని పిలువబడుతున్న ఆ కుర్రవాడే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ని ప్రారంభించాడు. అంతకుముందు బయట మార్కెట్లో, గ్రౌండ్స్లో క్రీస్తును గూర్చిన వార్తను ప్రకటించడము అనేది నిషేధము. ఎవరైనా క్రీస్తుని గురించి మాట్లాడాలంటే కేవలం సంఘంలో మాత్రమే మాట్లాడాలి. గమనించండి, మాట్లాడడం కాదు, వాక్యాన్ని బోధించే అర్హత కూడా సువార్థికులకు, బోధకులకు కూడా ఉండేది కాదు. బైబిల్ని చదవాలి, ముగించాలి, అంతేగాని మోకాళ్ళ మీద పడి వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యంతో కూడిన హెచ్చరికలను, ధ్యానముతో కూడిన బోధను చేయడానికి పర్మిషన్ లేదు. ఎవరు వచ్చి బోధించాల్సి వచ్చినా అక్కడ నిలబడాలి, బైబిల్ని చదవాలి, మూసేసి కూర్చోవాలి, అంతేగాని ఆత్మ నడిపింపు చేత బోధ చేయడం కానీ, మారు మనస్సు గురించి ఒక్కి నొక్కో నుంచి బోధించడం కానీ జరిగేవి కాదు ఆ రోజుల్లో. నేను మాట్లాడుతున్న ఇంచుమించు 300 సంవత్సరాలు క్రితము గురించి నేను మాట్లాడుతున్నాను. 17th century గురించి నేను మాట్లాడుతున్నాను. అలా 17th centuryలో జాన్ వెస్లీ అనే భక్తుడు స్థాపించిన హోలీ టీంలో ఒక సభ్యుడు ఈ జార్జ్ విట్ఫీల్డ్. ఆ కుర్రవాడు ఒక అద్భుతమైన ప్రసంగికుడిగా లేచాడు. వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని మనం ధ్యానించాలి. ధ్యానించటం ద్వారా సత్యమును గ్రహించి ప్రజలను ఉత్తేజపరచాలి, విప్లవంతోనూ లేక ఉజ్జీవముతోనూ నింపాలి అని చెప్పి వాక్యము చదవడం మాత్రమే కాక వాక్యాన్ని బోధించడం మొదలు పెడితే, వీడిని సంఘంలోకి రానివ్వమాకండి, వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా బోధిస్తున్నాడు, మార్పు అంటున్నాడు, మారు మనస్సు అంటున్నాడు, రక్షణ అంటున్నాడు, వీడు పిచ్చి పట్టిన వాడు, సంఘంలోనికి రానివ్వమాకండి అని చెప్పి జార్జ్ విట్ఫీల్డ్ని సంఘ బహిష్కరణ చేశారు. సంఘంలోకి రాకుండా అతన్ని బయటకు గెంటేశారు. అప్పుడు అతను చెప్పాడు, సంఘం యొక్క తలుపులు మూసేయచ్చేమో కానీ బయట గ్రౌండ్స్ యొక్క తలుపులు మీరు మూయలేరు, మార్కెట్ ప్లేస్ల యొక్క తలుపులు మీరు మూయలేరు. సంఘంలో నేను ఒకవేళ బోధించడానికి అర్హత నాకు లేకపోతే సంఘం బయటకు వెళ్ళి బోధిస్తానని చెప్పి మొట్టమొదటిసారిగా ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ని స్థాపించిన వాడు 20 సంవత్సరాలు ఉన్న ఆ కుర్రవాడు పేరేంటి తెలుసా? జార్జ్ విట్ఫీల్డ్. అతను ఎవరి ద్వారా ప్రభావితం చెందాడో తెలుసా? జాన్ వెస్లీ జీవితం ద్వారా. జాన్ వెస్లీకి ఆ ప్రభావితం చేసే జీవితం ఎవరి ద్వారా వచ్చిందో తెలుసా? జాన్ వెస్లీ యొక్క తల్లి ద్వారా. ఒక్కసారి ఆలోచించండి, తల్లిలో మీ ఆత్మీయ పెంపకము మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రభావితం చేసినప్పుడు అది వెళ్ళి మీ కుమారులతో పాటు ఉండేవారిని కూడా ప్రభావితము చేస్తుంది అనడానికి ఏమాత్రము సందేహము లేదు. ఇంతకీ ఒక ప్రశ్న, మిమ్మల్ని మీ అబ్బాయిలు ప్రభావితం చేస్తున్నారా, లేక మీరు మీ అబ్బాయిల్ని ప్రభావితం చేస్తున్నారా? కొంతమంది అంటారు, ఏమిటోనండి మా అబ్బాయి ఇంట్లో ఉండి అస్సలు ప్రార్థన చేయనివాడు అంటే వాడు తల్లిని ప్రభావితం చేస్తున్నాడా, లేక కొడుకొచ్చి అమ్మో మా మమ్మీ ఇంట్లో ఉందంటే నన్ను మోకరింపజేస్తుంది, చచ్చినట్టుగా ప్రార్థన చేసేది అని చెప్పే విధంగా బిడ్డలు ఉన్నారా? ఎలా ఉన్నారు ఈరోజు? చాలామంది తల్లులు, తండ్రులు బిడ్డల్ని ప్రభావితం చేయవలసింది పోయి బిడ్డల చేత ప్రభావితం చేయబడుతున్నారు. జాన్ వెస్లీ తల్లి తన కుమారుని ప్రభావితం చేస్తే ఆ కుమారుడు వెళ్ళి కుర్రవాళ్ళను ప్రభావితం చేసి ఆ కుర్రవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటించే గొప్ప సువార్థికులు అయిపోయారండి. జార్జ్ విట్ఫీల్డ్ అద్భుతమైన ఇంగ్లాండ్ దేశంలో బహుశ్రేష్టమైన ఉద్యమాన్ని తీసుకురావడానికి అటు ఇంగ్లాండ్లో అటు అమెరికా దేశంలో గొప్ప గొప్ప సువార్థికుడిగా, గొప్ప ఉజ్జీవకర్తగా ఆ రోజులో ఆ కుర్రవాడు వాడబడ్డాడు. అతడు మాట్లాడుతున్నప్పుడట 20,000 మంది ఈ మైక్ సిస్టమ్ లేకుండా వాక్యం వినేవాళ్ళట. ఎంతమంది అండి? 20,000 మంది. ఆ కుర్రవాడట గ్రౌండ్లోనట వాక్యం చెప్తున్నప్పుడట 20,000 మంది స్పష్టంగా వాక్యం వినేవారట. అతనికి ఉన్న పేరేంటి తెలుసా? ఉరుము వంటి కంఠస్వరము గలవాడు. ఏమిటి? ఉరుము. తను మాట్లాడుతూ ఉంటే చాలామంది ప్రజలు పైకి చూసేవారంట, ఏమైనా ఉరిమిందా ఏమన్నప్పుడు, ఉరుమేమైనా ఉరిమిందా అని చెప్పి పైకి చూసిన సందర్భాలు చాలా ఉండేవట. కారణం ఏమిటంటే ఆ కుర్రవాడు మాట్లాడుతున్నప్పుడు దేవుడే మాట్లాడుతున్నట్టుగా ప్రజలు ప్రభావితం చెంది 5 గంటలకు ఆ కుర్రవాడు గ్రౌండ్లోకి వచ్చి మాట్లాడబోతున్నప్పుడు లాంతర్లు పట్టుకుని ప్రజలు లైన్లో వెళ్ళి కూర్చునేవారట అండి. ఆ రోజు జాన్ వెస్లీ తన పొద్దుటే లేచి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కిటికీలో చూస్తే ఏమిటో కొన్ని 100,000 మంది
లైన్గా లాంతర్లు పట్టుకుని వెళ్తూ ఉంటే తన పక్కన అసిస్టెంట్ అడిగాడంట, ఏమిటి ఇంతమంది లాంతర్లు పట్టుకెళ్తున్నారంటే, ఏమీ లేదండి, మీ శిష్యుడైన జార్జ్ విట్ఫీల్డ్ గారు పక్క గ్రౌండ్లో వాక్య పరిచయం చేయబోతున్నారు. ఏమిటి, జార్జ్ విట్ఫీల్డ్ వచ్చాడా వాక్య పరిచయం చేయడానికి? అవునండి, ఆయన మాటలు వినడానికి 5 గంటలకే వచ్చి కూర్చుంటున్నారు గ్రౌండ్స్లో. వాట్ ఏ వండర్ఫుల్ టెస్ట్ మనీ. కానీ ఇంతగా జార్జ్ విట్ఫీల్డ్ తన ఆత్మీయతను పెంపొందించుకోవడానికి దేవుని కృప సహాయపడింది. కానీ దానికి మొదటి మెట్టు జాన్ వెస్లీ యొక్క స్నేహము, జాన్ వెస్లీ యొక్క ఆత్మీయ కట్టుబాటు. కానీ ఈ కట్టుబాటు, ఈ ఆత్మీయత ఎవరు పంచిపెట్టారో? జాన్ వెస్లీ తల్లే. ప్రభు పేరు చెప్తున్నాను, నీ ఆత్మీయత, నీ విశ్వాసము నీ బిడ్డలను ప్రభావితము చేయాలి. వారు వెళ్ళి తమ స్నేహితులను ప్రభావితం చేయగలగాలి.